చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇక రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా. సినీ ఫీల్డ్ నుంచి ఇక రెస్ట్ తీసుకొని మనవళ్ళు మనవరాళ్ళతో చక్కగా ఇంటికి చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. బాలకృష్ణ గారైనా, చిరంజీవి గారైనా, నాగార్జున గారు, వెంకటేష్ గారైనా వీళ్ళ సినిమాలు 1000 కోట్ల రూపాయలు ఏ సినిమా అయినా కలెక్షన్. థియేటర్ల ముందు కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్ళు కావచ్చు, టీ స్టాల్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, పాన్ షాప్ కావచ్చు, ఇలాగ ఎవరైనా సరే వీళ్ళ సినిమాల వల్ల ఆ ప్రేక్షకులు వచ్చి ఆ సినిమాలు చోటుకు వచ్చిన మాట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చులే అనుకుంటే ఎంతగానో. అందరూ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో సీనియర్ నటులు చిరంజీవి గారి పైన, బాలకృష్ణ గారి పైన కొంతమంది పని కట్టుకొని కొన్ని కామెంట్ చేస్తున్నారు. అలాగే కొంతమంది పోస్టులు కూడా పెడుతున్నారు అన్నమాట. సరే, వాటి మీద ఎందుకులే స్పందించడం అని అనుకున్నా కానీ పదే అట్లాంటి కామెంట్స్ వాళ్ళపైన ఏదో రకంగా బురద దళాలనే పోస్టులు కూడా పెడతా ఉంటే ఇక ఆగబట్టుకోలేక ఈ వీడియో అనేది చేయాల్సి వస్తుందండి. మొదటి కామెంట్, ఆ కామెంట్స్ ఏంటంటే, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇక రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా, సినీ ఫీల్డ్ నుంచి ఇక రెస్ట్ తీసుకొని మనవళ్ళు మనవరాళ్ళతో చక్కగా ఇంటికాడ రెస్ట్ తీసుకొని ఉండొచ్చు కదా అని చెప్పి పోస్టులు పెడతా ఉంటే ఎంత బాధ కలుగుతుందంటే, నిజంగా దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, నాగేశ్వరరావు, కృష్ణరాజు వీళ్ళ తర్వాత వచ్చిన హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. అంటే వీళ్ళే ఒకవేళ రాకపోతే, ఆ సమయంలో వీళ్ళే ఒకవేళ రాకపోతే సినిమా ఇండస్ట్రీ ఏమయ్యేదో ఒకసారి ఆలోచించండి. అప్పటికే ఎన్టీ రామారావు గారు రాజకీయంలోకి వెళ్ళిపోయారు. కృష్ణ గారు సినిమాలు తీస్తున్న కానీ ఒక్కడా తీయలేడు. పోటీ అనేది ఉండాలి. అట్లాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా సినిమాలు తీస్తున్న కానీ ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల మీద ఊపున్నంత ఒక 25 సంవత్సరాల క్రితం లేదు. అట్లాగే శోభన్ బాబు గారు కూడా అప్పుడు అడప సినిమాలు తీస్తున్నారు అన్నమాట. మరి ఈ సినిమా ఇండస్ట్రీని ఒక 30 సంవత్సరాల క్రితం కోట్లాది మంది అభిమానులకు మరి ఆ సినిమా ఇండస్ట్రీని నిలబెట్టింది ఎవరు? ఏది? ఫస్ట్ తరంలో ఉన్న ఈ సీనియర్ నటులు తర్వాత వచ్చిన బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. మరి వీళ్ళే కదా నిలబెట్టింది. అప్పుడు ఒకవేళ సీనియర్ హీరోలు అంటే చిరంజీవి గారు ఇలా అందరికన్నా సీనియర్ హీరోలు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు వీళ్ళ తర్వాత వీళ్ళే కానీ సినిమా ఇండస్ట్రీలో లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది? అంటే కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, అవసరం తీరేదాకా ఒక లెక్క, అవసరం తీరిన తర్వాత ఒక లెక్కగా అన్నట్టుకుందన్నమాట. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని ఇక రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా అని అంటున్నారో వాళ్ళు ఈ హీరోల సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన రోజులు లేవా? ఇది చెప్పండి. వీళ్ళే కానీ లేకపోతే తెలుగు ఇండస్ట్రీ అనేది, సినీ ఇండస్ట్రీ అనేది ఏమయ్యేది? ఇంత తక్కువ చేసి మాట్లాడినందుకు వాళ్ళకి ఏం లాభం వస్తుందనేది నాకు అర్థం కావట్లేదు. సరే, ఇదలా ఉంటే నెంబర్ 2 కామెంట్ ఏంటంటే, బాలకృష్ణ గారైనా, చిరంజీవి గారైనా, నాగార్జున గారు, వెంకటేష్ గారైనా వీళ్ళ సినిమాలు 1000 కోట్ల రూపాయలు ఏ సినిమా అయినా కలెక్షన్ చేసిందని చెప్పి ఒకడు అంటాడు. అసలు వీళ్ళకి తలకాయ ఉండి మాట్లాడుతున్నారా, తలకాయ లేక మాట్లాడుతున్నారా, అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటున్నానంటే, ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తాను. చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా దాదాపు ఒక 200 నుంచి 300 కోట్ల రూపాయలు వాళ్ళ సినిమా బడ్జెట్ అనుకోండి. ఆ సినిమా ఒకవేళ సూపర్ హిట్ అయితే 400-500 కోట్ల రూపాయలు కూడా కలెక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటికైనా సినిమా థియేటర్లో ఈ సీనియర్ నటులు సినిమాలు ఒకవేళ వచ్చినట్లయితే అభిమానుల కోలాహలం చూడండి, ఏమాత్రం కూడా తగ్గలే. స్టిల్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళ సినిమాలు ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే ఆ చుట్టుపక్కల్లో ఉన్న, ఆ థియేటర్ల చుట్టుపక్కల్లో ఉన్న టీ స్టాల్ నుంచి, పాన్ షాప్ నుంచి, చిన్న చిత్తగా ఉన్న హోటళ్ళ నుంచి ఆ సినిమాను చూడటానికి వచ్చే ప్రేక్షకులు ఆటోల మీద వచ్చి ఆ ఆటో వాళ్ళకు కూడా టిక్కెట్లు పడే అవకాశాలు ఉన్నాయి. అలా ఎంతోమంది ఒకప్పుడు 1000 రూపాయలు చూడాలంటే సినిమా థియేటర్ల ముందు ఆ కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్ళు కావచ్చు, టీ స్టాల్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, పాన్ షాప్ కావచ్చు, ఇలాగ ఎవరైనా సరే వీళ్ళ సినిమాల వల్ల ఆ ప్రేక్షకులు వచ్చి ఆ సినిమాలు చూడటం వల్ల వీళ్ళు ఆర్థికంగా కూడా బాగుపడ్డారు. మరి మీకేం తెలుసు? వీళ్ళందరూ కూడా ఆర్థికంగా కూడా బాగుపడ్డ రోజుల్లోనే బాగుపడ్డ కుటుంబాలు ఉన్నాయి. నోటికొచ్చిన మాట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చులే అనుకుంటే ఎంతగానో ఓపిక పట్టాలి. చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా, వెంకటేష్ గారైనా, నాగార్జున గారైనా ఒక ఇంటికి పిల్లర్స్ ఎంతో, ఒక ఇంటికి పిల్లర్స్ 4 పిల్లర్లు 4 స్తంభాల్లాగా ఉండి ఆ ఇంటిని ఏ విధంగా అయితే నిలబెడతాయో, ఆ కుటుంబానికి ఏ విధంగా నీడనైతే ఇస్తాయో అలాంటి వాళ్ళు వీళ్ళు నలుగురు కూడా.
అలాంటి వాళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. సో ఇంకో కామెంట్ అని చెప్పే కదా, ఆ కామెంట్ ఏంటంటే, ఎప్పుడైనా ఈ అగ్ర హీరోల సినిమాలు 1000 కోట్లు దాటిందా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే, ఇందాక చెప్పినట్టుగా వీళ్ళ సినిమా బడ్జెట్ 250 కోట్లు అనుకోండి. 250 కోట్లు వీళ్ళ సినిమాకి బడ్జెట్ పెడితే, ఒకవేళ సినిమా కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయిందనుకోండి, 500 నుంచి 600 కోట్ల రూపాయల దాకా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే సకానికి సగం. ఓకే, నేను ఆ హీరో ఈ హీరో అంటలేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు కొన్ని సినిమాలకి 800 కోట్లు, 900 కోట్లు, 1000 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని చెప్తున్నారు. మరి ఒకవేళ అంత ఖర్చు పెట్టి నిర్మాత ఆ సినిమా తీసిన తర్వాత లాభం ఎంత వస్తుందండి? తిప్పి కొడితే 1-2 సినిమాలకే అంత కలెక్షన్లు వచ్చినాయి. ఏది 1800 కోట్ల రూపాయలు. అది బాహుబలి 2, పుష్ప 2. ఓకే, తెలుగు ఇండస్ట్రీ పుట్టిన కానుంచి ఈ 2 సినిమాలకు ఇప్పుడు బడ్జెట్ అనేది ఎక్కువ కలెక్షన్లు వచ్చినాయి కాదంటారు. కానీ మరి 800, 900, 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిన సినిమాలు కొన్ని సినిమాలకి ఎంత కలెక్షన్ వస్తుంది? 1100 కోట్లు, 1200 కోట్లు. అంటే ఇక్కడ పెట్టుబడి ఎక్కువ అవుతుంది, లాభం తక్కువ అవుతుంది. ఒకవేళ ఏదన్నా బెడిసి కొట్టిందనుకోండి, ఆ నిర్మాతగా కోలుకోడు. అతను సర్వహాస్తి జీవితం మొత్తం కూడా సినిమా పైన పెట్టేసింది అనమాట. మరి ఈ సీనియర్ నటుల్ని పూచుకు పుల్లతో తీసేస్తున్నారు కదా. కొంతమంది గురించి నేను చెప్తున్నా, వీళ్ళ సినిమా బడ్జెట్ ఎంతో వాళ్ళ లాభం కూడా అంతే ఉంటుందన్నమాట. అంటే 50 రూపాయలు పెట్టుబడి పెడితే ఇంకొక 50 రూపాయలు లాభం. మరి నిర్మాత బాగుపడుతుందా లేదా? ఇండస్ట్రీ అనేది కలకాలం ఉంటుందా లేదా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళ కోసం, ఈ విధంగా మాట్లాడే వాళ్ళ కోసం వాళ్ళకి తెలవాలనే ఉదాహరణ చెప్తున్నాను, కానీ నేను ఏ హీరోని కూడా కించపరిచినట్టు మాట్లాడలేదు. అర్థం చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. చాలామంది మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. అలాగే మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత పాయింట్ కానీ వస్తుంది. ఆ పాయింట్ అనేది చాలా మంది కూడా తెలియదు. మీరు ఒకవేళ ఆ పాయింట్ మాకు కొట్టినట్లయితే మా వీడియో మళ్ళీ ఇంకో కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్ని మాత్రం ముఖ్యంగా గమనించుకోండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే, దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.